నమస్తే అండి. ఆర్థికపరమైన సమస్యలు, ప్రతి నెల సరిపడా ఆదాయం లేకపోవడం, చిన్న చిన్న వాటికి కూడా డబ్బుని చూస్తూ అయిపోతుందేమో అనే భయంతో పొదుపు చేసుకుంటూ తినాల్సినవి కూడా, అంటే ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ కొనుక్కున్నాం అనుకోండి, డబ్బులు అయిపోతాయేమో అని పొదుపు చేసుకుంటూ, ఇలా ప్రతి చిన్న విషయానికి డబ్బు అయిపోతుందేమో అని భయపడుతూ, అలాగే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దానికి డబ్బు అనుకున్న టైంలో సమకూరకపోవడం, అప్పులు ఎక్కువగా అవ్వడం, వడ్డీలు అవ్వడం, ఇలా ఏదో ఒక రకమైన ఆర్థికపరమైన సమస్యలు, అలాగే అనారోగ్యమైన సమస్యలు, ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటూ ఏదైనా ఒక జబ్బు చేసినప్పుడు ఏదో ఒక విధంగా దాన్ని తగ్గించుకున్నా మళ్ళీ వెంటనే ఇంకొక జబ్బు అటాక్ అవ్వడం, ఇలాంటివి అనారోగ్యపరమైన సమస్యలు వెంటాడుతున్నప్పుడు మనిషికి కలిగే ఆలోచన ఏంటి అని అంటే, కర్మ లేదా వాస్తు దోషం ఉంది అని. వాస్తు దోషం ఉండటం వల్ల డబ్బులు రావడం లేదేమో, జబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయేమో అనే లోపల మనసులో ఒక ఫీలింగ్ కలుగుతుంది. అసలు వాస్తు అంటే ఏంటి? ఇప్పుడు చాలామందిని గమనిస్తున్న రైట్ నౌ సమాజంలో ఉన్న పరిస్థితి గమనిస్తే, డోర్లు పగలగొట్టేస్తారు, కిటికీలు రీప్లేస్ చేస్తారు, వాస్తు బాగోలేదని ఎవరు ఏది చెబితే అది నమ్మి కట్టుకున్న, అంటే ఇష్టపూర్వకంగా కట్టుకున్న ఇల్లును కూడా ఏదో ఒకటి పగలగొట్టి ఏదో ఒక పని ఎప్పుడూ చేయించుతూనే ఉంటారు. వాస్తుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. వాస్తు పోని మార్చిన తర్వాత వీళ్ళ స్థితి మారుతుందా అనంటే, నా మటుకు నేను గమనించింది ఏంటి అంటే ఏమీ మారట్లేదు. జస్ట్ సాటిస్ఫై అవుతున్నారు, తృప్తి చెందుతున్నారు. ఆహా, దీనివల్ల ఒక మంచి జరిగిందిలే అనే తృప్తి అంతే కలుగుతుంది. కానీ వెంటనే మన కర్మ అనుకుంటారు. ఈ విషయం అంటే ఈ సబ్జెక్టు గురించి, వాస్తు బాగుంటే డబ్బు వస్తుందా అనే సబ్జెక్టు గురించి ఈరోజు 3/1/2025 3/1/2025 ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు మనం ఫ్రెండ్లీ మీట్లో కలుసుకుని చర్చించుకుందాం. జూమ్ లింక్ వీడియోలో ఉంది, కింద పాస్వర్డ్ కూడా ఉంది. జూమ్ లింక్ కింద జస్ట్ ప్రెస్ చేయండి, జూమ్ లింక్ ఓపెన్ అవుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మీటింగ్లో ఫ్రెండ్లీ మీట్లో కలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.